విధానాన్ని ఫాలో కాకపోతే కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఏంటది అంటే, మనకి ప్రాణశక్తి ఉంటే బతుకుడు, లేకపోతే చచ్చుడు. దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్తాను. జీరో ప్రాణశక్తి అంటే చచ్చిపోయాడు. 1% ప్రాణశక్తి ఉంది అంటే ముక్కు దగ్గర నాడి దగ్గర తెలుసు దీడు బతికే ఉన్నాడని. ఓ 3% ప్రాణశక్తి ఉంటే మంచం మీద కొంచెం అటు ఇటు కదులుతాడు. 5% ప్రాణశక్తి ఉంటే మంచం దిగ్గలుగుతాడు. ఓ 10% ఉంటే నడవగలుగుతారు. 20% ఉంటే ఓ 4 అంతస్తులు ఎక్కి దిగ్గలుగుతాడు. 30% ప్రాణశక్తి ఉంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఓ 10 కిలోమీటర్లు తేలిగ్గా ఇల్లు రాగలుగుతారు. 40% ఉంటే ఓ చిన్న క్యారేజ్ తీసుకెళ్లి రోజంతా పనిచేసి ఆనందంగా ఇల్లు చేరుకుంటాడు. 50% ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, ఒక వ్యక్తి 4 పని చేస్తాడు. 60% ఉంటే ఆ వ్యక్తి ఒక 50 కేజీల బస్తా ఒక చిన్న మూటల్లాగా తీసి నెత్తి మీద పెట్టుకుని ఓ 25 కిలోమీటర్లు వెళ్ళి అమ్ముకుని హ్యాపీగా మళ్ళీ అంత సరుకు తెచ్చుకోగలుగుతాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ 50 కేజీల బరువున్న బస్తాని ఓ 25 కిలోమీటర్లు తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చేలాగా ఎవరున్నారు? ఎవరన్నా ఉన్నారా? మరి ఒకప్పుడు ఉన్నారా? ఉన్నారు కదా. అంటే మన ముత్తాత వాళ్ళ తాత ఈ 50 కేజీల బస్తాల్ని తేలిగ్గా మోసేశారు.